ఇప్పుడు మేయర్ జీతం ఎంత? ఇప్పుడు వీళ్ళు పోస్టులలో చేరిన వాళ్ళ జీతాలు ఎంత అంటే రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 105 మున్సిపాలిటీలకు ప్రథమ పౌరులు వచ్చేసారు. ఇంకా 11 ఇంకా బాకీ ఉన్నాయి పెండింగ్. ఇవాళ అయిపోతాయి. కొత్త మేయర్లు, ఉప మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరిగింది. వారికి గౌరవ మర్యాదలతో పాటు అధికారాలు, బాధ్యతలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా నగర, పట్టణ ప్రథమ పౌరులుగా ప్రోటోకాల్లో వారు మొదటి స్థానంలో ఉంటారు. సో అంత గౌరవం ఉంటుంది వాళ్ళకి, ఆ పదవికి అంత గౌరవం ఉన్నది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ఎన్నికైన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఉంటుంది. నిన్న ఎన్నికయ్యారు కదా, మళ్ళీ 5 ఏళ్ళు. మేయర్కు జీతాలు, వాహన భత్యాలు కూడా ఉంటాయి. సిబ్బంది సేవలు కూడా వినియోగించుకోవచ్చు. ఇక మున్సిపాలిటీ చైర్పర్సన్లకు కూడా జీతాలు ఉంటాయి. మేయర్ జీతం 65,000 మేయర్కి. డిప్యూటీ మేయర్ జీతం 32,500 రూపాయలు. కార్పొరేటర్ జీతం 7,800 రూపాయలు, అంటే వార్డు మెంబర్. మున్సిపాలిటీల్లో అయితే 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ చైర్మన్లకు 19,500 జీతం, డిప్యూటీ చైర్పర్సన్లకు 9,750 రూపాయల జీతం, అక్కడ ఉన్న కౌన్సిలర్లకు 4,550 రూపాయల జీతం. ఇది ఎక్కడ? 50,000 జనాభాకు పైన ఉన్న మున్సిపాలిటీలు. 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లకు 15,600 జీతం, డిప్యూటీ చైర్మన్లకు 6,500 జీతం, కౌన్సిలర్లకు అక్కడ 3,250 రూపాయల జీతం. సో ఇట్లా వీళ్ళ జీతాలు ఉంటాయి. ఒకవేళ వీళ్ళ పని నచ్చకపోతే అవిశ్వాసం పెట్టాలంటే ఏం చేయాలి? రాష్ట్ర పురపాలక చట్టం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు పదవి చేపట్టిన మొదటి 4 సంవత్సరాల వరకు వారిపైన ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మొన్న అంతకుముందు ఏమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే, కేసీఆర్ వచ్చి దాన్ని మార్చిండు, 4 ఏళ్ళు చేసిండు. సో ఎందుకంటే ఎలక్షన్స్ పెట్టే సమయం కొన్ని దాంట్లో ఇబ్బందులు వస్తాయని మార్చిండు. 4 ఏళ్ల తర్వాత మొత్తం ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో 4 ఇయర్స్ వరకు అయితే ఛాన్సే లేదు. ఇక ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మొత్తం ఓటు హక్కు ఉన్న సభ్యులలో కనీసం సగం మంది సంతకాలతో నోటీసు ఇచ్చి 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని కనుక ఆమోదిస్తే వాళ్ళ పదవి పోతుంది. సగం మంది మినిమం అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉండాలి, సంతకాలు పెట్టాలి. దాని తర్వాత 2/3 మెజారిటీ ఉండాలి. ఏముందండి, 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్ 1 ఇయర్లో ఏముంటుంది? 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత వరకు అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదు.